ఫ్రెండ్స్, పాత సంవత్సరానికి బై బై చెప్తూ కొత్త సంవత్సరాన్ని సంతోషంతో స్వాగతిద్దాం. జీవితం అంటే ఒక వైకుంఠపాళి లాంటిది. మనం ఎన్నో అదృష్టాలు, ఆనందాలు అందిపుచ్చుకునే అవకాశాలు రావటమే కాదు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు కూడా ఉంటాయి. మరి అన్నిటినీ అర్థం చేసుకుంటూ మన జీవితం ముందుకి సాగిపోతూ ఉండాలి. అంతేకాని ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోతూ ఇంకా ఏదో కావాలని ఆశిస్తూ ఉండటం జీవితం కాదు. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కష్టం నష్టం అన్నీ అనుభవిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎలా అయితే ప్రకృతి తన నియమాల్ని పాటిస్తూ ఉంటుందో, ఆ సూర్యభగవానుడు వస్తూ ఉంటాడు, ఆ చంద్రభగవానుడు వస్తూ ఉంటాడు. తన కళ్ళెదురుగుండా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా ఒక సాక్షిలా మాత్రమే ఉంటాడు. సంతోషం జరిగినా బాధ జరిగినా తన కళ్ళెదురుగుండా వందలు వేలల్లో మరణించినా జన్మించినా అన్నిటికీ సాక్షి మాత్రమే. అలాగే మనం కూడా మనకి కలిగే కష్ట నష్టాలన్నిటినీ ఓర్చుకుంటూ అర్థం చేసుకుంటూ జీవితం ముందుకి సాగిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా ఇది ఎంతో అర్థం చేసుకున్న మహానుభావులు బ్రహ్మర్షి పత్రిజీ. మరి అందుకే మనందరినీ ఒక మంచి దారిలో నిలబెట్టాలని వారి జీవితాలను పణంగా పెట్టి లోక శ్రేయస్సు కోసం అందరికీ ధ్యానం నేర్పి అందరినీ ఒక మంచి బాటలో నిలబెట్టాలని అర్థం చేసుకున్న మహా మనిషి. అందుకే మనమందరం అర్థం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెడదాం. అన్ని అనారోగ్యాల్ని తగ్గించుకుంటూ ఆనందంగా జీవిద్దాం. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్దాం. గతించిందేది మనతో రాదు, అలాగే జరగబోయేది మనకి తెలిసినా తెలియకపోయినా వర్తమానంలో చిరునవ్వుతో అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడమే